ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఈవేళ మనం నేర్చుకొనబోయేటటువంటి పాఠం, శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన వారిని హింసించన. శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన వారిని హింసించన. ఒకసారి అపోస్తులుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది అన్నాడు. ఇక్కడ పౌలు గారు రాసినటువంటి మాటలో శరీరమును బట్టి పుట్టినవాడు ఒకడు, ఆత్మను బట్టి పుట్టినవాడు మరొకడు. ఆత్మను బట్టి పుట్టినవాడు అన్న, వాగ్దానము వలన పుట్టినవాడు అన్న ఒకటి. శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానము వలన పుట్టిన వారిని లేదా ఆత్మను బట్టి పుట్టిన వారిని ఏం చేశాడట? హింసించాడు అనేటటువంటిది పౌలు గారు రాశారు. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసించటం అంటే ఏంటి అసలు? వాగ్దానమునకు వారసుడైన వారిని హింసించటము అంటే ఏంటి అసలు? ఈ అంశానికి సంబంధించినటువంటి ఎన్నో విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి అని అంటే, ముందుగా మనకు ఒక 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ 2 విషయాలు ముందుగా మనం చదువుకొని చివరిలో మనం ఈ అంశాన్ని వివరించుకుంటూ మళ్ళీ అక్కడికే వెళ్తాం. ఒకసారి ఆ 2 విషయాలు ఏంటో మనం చూడగలిగితే, మొట్టమొదటిది ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రియులారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అబ్రహాముకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమని అడిగితే వెనకాడకుండా దేవుని మాటను బట్టి మోరియా దేశములో ఉన్న ఒక పర్వతం మీదికి వెళ్ళి బలి అర్పించటానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకును బలి అర్పించటానికి సిద్ధపడ్డాడు. అలా బలి అర్పించటానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఇస్సాకు బలిని ఆపాడు. మనకు తెలుసు, ఇస్సాకు బలిని ఆపాడు. ఆపిన తర్వాత దేవుడు చెప్పాడు, నీ ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీరగలేదు గనుక నీవు దీనిని చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింపచేస్తాను అని చెప్పాడు. నీ సంతానమును విస్తరింపచేస్తాను అని చెప్పి ఆ క్రింది వచనములో అన్నాడు, మరియు నీవు నా మాట వినినందున. అంటే నీ కుమారుణ్ణి బలిమ్మని నేను అడిగితే నీ కుమారుణ్ణి బలివ్వటానికి నువ్వు
వెనకాడలేదు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్నాడండి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి 41వ వచనం వరకు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక ఉపమానం ఉంది ఇక్కడ. ఒక ఉపమానం. ఏంటి ఉపమానం అనంటే, ఒక యజమానునికి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటను అతడు కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయాడు. తర్వాత పండ్ల కాలం సమీపించినప్పుడు తనకు రావలసిన భాగము కొరకు తన దాసులను పంపాడు. పంపితే ఆ కాపులు ఏం చేశారట? యజమానుడు పంపినటువంటి దాసులను కొట్టి గాయపరిచి వారిలో కొంతమందిని చంపారు. అప్పుడు యజమానికి ఈ విషయం తెలిసి ఈసారి మరికొంతమంది దాసులను వారి దగ్గరికి పంపాడు. నాకు రావలసినటువంటి భాగాన్ని ఇవ్వండి, నేను ద్రాక్ష తోట మీకు గుత్తకిచ్చాను, అందులో నాకు రావలసినటువంటి భాగాన్ని నాకు ఇవ్వండి అని మరలా రెండవసారి తన దాసులను పంపాడు. ఎక్కువ మంది దాసులను రెండవసారి పంపినప్పుడు రెండవసారి కూడా ఏం చేశారట? వాళ్ళు అలాగే మళ్ళీ కొంతమందిని కొట్టారు, చంపారు, హింసించారు. ఇలా జరిగినప్పుడు ఈసారి యజమానుడు అనుకున్నాడట, ఇదిగో దాసులను పంపితే వాళ్ళు కొడుతున్నారు, నాకు రావలసిన భాగాన్ని ఇవ్వకుండా ఉన్నారు, నేను నా కుమారుణ్ణి పంపుతాను, నా కుమారుణ్ణి పంపితే వారు ఇతడు యజమానుని కుమారుడు కదా అని నా కుమారుణ్ణి సన్మానించి నాకు రావలసినటువంటి భాగాన్ని ఇచ్చి పంపుతారు అనుకున్నాడట. అనుకొని తన కుమారుణ్ణి ఆ కాపుల యొద్దకు పంపితే వాళ్ళు ఏం చేశారట? వారు ఏం ఆలోచించారట? ఇదిగో ఇతడు యజమానుడు, అంటే ఈ ద్రాక్ష తోటకు వారసుడు, ఈ యజమానుని కుమారుణ్ణి మనం చంపితే, ఈ యజమానుని కుమారుణ్ణి మనం చంపితే మనకు ఈ స్వాస్థ్యం మనదవుతుంది. ఎందుకంటే వారసుని చంపితే స్వాస్థ్యము మనదవుతుంది అని ఆలోచించి యజమానుడు పంపిన తన కుమారుణ్ణి ఏం చేశారట? వాళ్ళు ద్రాక్ష తోట వెలుపల చంపేశారు. అలా చంపేసినప్పుడు ఏం జరిగింది? యజమానుడు వచ్చి ఆ ద్రాక్ష తోట లాగేసుకొని వారిని చంపేస్తాడు. వారిలో నుండి ఆ ద్రాక్ష తోటను తీసేసుకున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఉపమానం. ఈ ఉపమానం ఏంటో, దీని భావం ఏంటో మనం చివరిలో మళ్ళీ కాస్త జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఏంటి ఆ విషయం? శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని, లేదా వాగ్దానమును బట్టి పుట్టిన వారిని హింసించాడు అనే విషయం మనం గలతీ పత్రికలో చదువుకున్నాం. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసించటం అంటే
ఏంటి అన్నది తెలియటానికి ముందు ఈ రెండు విషయాలు చెప్పాను నేను. ఒకటి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి? నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటినీ ఆశీర్వదిస్తాననే వాగ్దానం. రెండవది, యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఉపమానం. ఈ ఉపమానంలో యజమానుడు ద్రాక్ష తోట గుత్తకిచ్చాడు. తనకు రావలసిన భాగం కొరకు దాసులను పంపితే కాపులు చంపేశారు. చివరికి కుమారుణ్ణి పంపితే కుమారుడు వారసుడు అని తెలుసుకొని కుమారుణ్ణి కూడా ద్రాక్ష తోట వెలుపల చంపేశారు. ఇవి రెండూ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చివరిలో మరలా మనం ఇక్కడికి వద్దాం. ఓకే, ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడెవడు, ఆత్మను బట్టి పుట్టినవాడెవడు? ముందుగా ఈ రెండు విషయాలు మనం తేల్చుకుందాం. శరీరమును బట్టి పుట్టినవాడు అబ్రహాము ఉన్నాడు, మనందరికీ తెలుసు. అబ్రహాముకు దేవుడు సాటి అయిన సహాయముగా జతపరిచినటువంటి స్త్రీ ఎవరు అంటే శారా. అబ్రహాము శారా వారిద్దరూ కూడా దంపతులు. దేవుడు అబ్రహామును కల్దీయ దేశములో నుండి పిలిచాడు. అబ్రహాము, నేను చూపించు దేశమునకు నీవు రా అని అబ్రహామును దేవుడు పిలిస్తే తాను ఎక్కడికి వెళుతున్నాడో తాను ఎరుగకయే ఏం చేశాడట? బయలుదేరి వచ్చాడు. తన తండ్రిని విడిచిపెట్టాడు, తన స్వజనమును విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపించు దేశమునకు బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు కనాను దేశమును అబ్రహాముకు చూపించి అన్నాడట, ఇదిగో అబ్రహాము, ఇది నీకును నీ తర్వాత నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను అన్నట. నీకు సంతానమును కలగజేస్తాను, ఆ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను. ఇదిగో ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహామును పిలిచి వాగ్దానం చేశాడు. అబ్రహాము పిలువబడినప్పుడు కనాను దేశమునకు దేవుని పిలుపుని బట్టి వచ్చినప్పుడు అప్పుడు అతనికి వయసు ఎంత? ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎంతండి వయసు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును పిలిచాడు, అతనికి ఒక వాగ్దానము చేశాడు. నీకు సంతానమును అనుగ్రహిస్తాను, ఆ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు దేవుని మాటను నమ్మి, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి వాగ్దాత దేశములో తాను ఒక పరవాసిగా గుడారములో డేరాల్లో నివసిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడా లేదమ్మా? చెప్పాడా లేదా? చెప్పాడు. ఇక్కడ చెప్పటము అని అంటే ఒక వాగ్దానము చేయటం, మాట ఇవ్వటం. ఏమండి? మాట ఇవ్వటం. మీరు చూడండి, 2వ వచనం చూడండి, 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త జనములు, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో చెప్పాను.
ఇదంతా దేవుడు అబ్రహాముకు చేస్తున్నటువంటి వాగ్దానం. నీకు సంతానం ఇస్తాను, నీ యందు సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను అనే ఒక వాగ్దానం. ఇప్పుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడా కాదా? దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన నమ్మదగినవాడా కాదా? అండి, నీకు సంతానం ఇస్తాను అని దేవుడు చెబితే సంతానమును ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మాట ఇచ్చాడు కదా, చెప్పాడు కదా. ఓకే, ఇప్పుడు ఈ మాటను నమ్మి దేవుడు అబ్రహాముకు చెప్పిన మాటను నమ్మి నిరీక్షణతో దేవుని మీద విశ్వాసముతో అబ్రహాము ఉన్నాడండి. విశ్వాసముతో ఉన్నాడు. మధ్యలో ఒకరోజు శారమ్మ మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఇదిగో మనకు పిల్లలు లేరు, మనం ఇప్పటికే సంతానము లేక వృద్ధులమైపోతున్నాము, మన శరీరము మృతతుల్యమైంది, నాకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది, కాబట్టి మనం పిల్లలు కనటానికి ఇప్పుడు మనకు సరి అయినటువంటి శక్తి లేదు. ఇదిగో నా దాసి ఆగరు ఉంది, ఈ ఆగరును నీకు ఇస్తున్నాను, నువ్వు ఆమె వలన సంతానమును కను అన్నదండి. ఏమండి, ఒక మంచి ఆలోచన మధ్యలో ఎవరికి వచ్చిందండి? మంచి ఆలోచనేనా? ఇంట్లో కూర్చొని మనం ఆలోచిస్తూనే ఉంటాం, మగవారు ఆలోచిస్తూనే ఉంటారు, మధ్యలో చెప్తారు. ఎవరు? మీరే అమ్మ. మధ్యలో ఏం కూర్చుంటావు, అట్లే నేను ఒక ఆలోచన చెప్తాను చూడని చెప్తారనమాట. కొన్నిసార్లు అది మంచిది అవ్వచ్చు, కొన్నిసార్లు మనల్ని ముంచవచ్చు. ఇప్పుడు శారమ్మ అబ్రహాము దేవుని మాటను నమ్మి విశ్వాసముతో ఉన్నాడండి, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఈవిడేమన్నదట, ఎందుకు అలా ఉంటావు, మనకు సంతానము లేరు, ఎంతకాలం ఇలాగే ఉంటావు, ఇప్పటికే మన శరీరం మృతతుల్యమైపోయింది, మనకు పిల్లలు కావాలి, వారసుడు కావాలి, ఇదిగో నా దాసి ఉంది. ఆ రోజుల్లో దాసి అనంటే ఆ దాసిని అన్ని విధాలుగా, అంటే అవసరమైతే వీళ్ళకు నచ్చకపోతే వారిని కొట్టడానికి కూడా అధికారం ఉంది, శిక్షించటానికి అధికారం ఉంది, ఏమైనా చేయొచ్చు. అలాంటి అధికారం దాసుల విషయంలో ఉండేదన్నమాట. కాబట్టి ఇప్పుడు శారమ్మ ఏం చెప్పింది? నా దాసుని నీ యొద్దకు పంపుతాను, ఆమె వలన సంతానము కను అన్నది. అబ్రహాము గారు ఏం మాట్లాడలేదండి, ఏం చెప్పలేదు. శారా మాట విన్నాడు. శారా మాట విని హాగరు దగ్గరికి వెళ్ళి హాగరు వలన ఒక కుమారుణ్ణి కన్నాడు. ఎవరా కుమారుడు? ఇస్మాయేలు పుట్టాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. అబ్రహాముకు దేవుడు ముందేం చెప్పాడు? ఏం వాగ్దానం చేశాడు? నీకు సంతానం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు వాగ్దానము దేవుడు నెరవేర్చకముందే శారమ్మ ఏం చేసింది? అబ్రహాము దగ్గరికి ఆగరును పంపింది. ఇప్పుడు ఆగరు వలన ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఆగరు వలన ఇస్మాయిల్ పుట్టాడు. సరే, ఇస్మాయిల్ పుట్టి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, ఎదుగుతున్న క్రమములో దేవుడు తాను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే సమయం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు
అబ్రహామును దర్శించి చెప్పాడు, ఇదిగో మీదటికి మరలా వచ్చే సంవత్సరమునకు శారా ఒడిలో కుమారుడు ఉంటాడు. నేను మాట ఇచ్చాను, నేను చెప్పాను కనుక నా మాట నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం శారా ఒడిలో కుమారుడు ఉంటాడు అన్నాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానము చేసినది నెరవేర్చే సమయానికి హాగరు వలన ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. అంటే వాగ్దానము వలన కాకుండా శరీరమును బట్టి ఇక్కడ ఒకడేమయ్యాడు? శరీరమును బట్టి ఒకడేమయ్యాడు? పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ వాగ్దానమును దేవుడు నెరవేర్చే సమయం వచ్చింది. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈసాకు పుట్టాడు. ఈసాకు పుట్టాడు. ఇప్పుడు శారమ్మ గారికి ఈసాకు పుట్టేంత వరకు హాగరు మీద కానీ ఇస్మాయిల్ మీద కానీ ఏ విధమైన కోపం లేదు, బాధ లేదు. కానీ ఎప్పుడైతే ఇసాకు పుట్టాడో అప్పుడు సమస్య స్టార్ట్ అయింది. ఏమండి? ఎప్పుడు సమస్య స్టార్ట్ అయింది? ఇసాకు పుట్టిన తర్వాత సమస్య స్టార్ట్ అయింది. మన ఇంట్లో కూడా నిజంగా పెద్దవాళ్ళకు పిల్లలు ఉంటారు, కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉంటారు. ఆ జంటకు పిల్లలు కానంత వరకు మన పిల్లలు బాగా చూసుకుంటారు, అంతేనా? వాళ్ళకు పిల్లలు కానంత వరకు మన పిల్లలే ముద్దు, వాళ్ళకు మన పిల్లలే వాళ్ళ పిల్లలు. ఇక తర్వాత వాళ్ళకు పిల్లలు కలిగారనుకోండి, అప్పుడు మారిపోతుంది ఆలోచన. అప్పుడు ఎలా చూస్తారు? ఇక మా పిల్లలు వేరు, మీ పిల్లలు వేరు. అప్పుడు మనకు వీళ్ళకు పిల్లలు కాకముందేమో పెద్దవాళ్ళ పిల్లలే మనకు ముద్దు, వీళ్ళకు పిల్లలయ్యాక వీళ్ళ పిల్లలే వీళ్ళకు ముద్దు. అప్పుడు ఏముంటుందంటే ఇక వాళ్ళని దగ్గర కూడా రానివ్వం. రాణిస్తారా? అప్పుడేమో ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడేమో మన పిల్లలకు మనమే తెచ్చుకుంటాం. అది కూడా సీక్రెట్గా మళ్ళీ వాళ్ళు చూస్తారేమో అనే భయం. అంటే శారమ్మ బుద్ధి అందరికీ ఉందా? ఉందమ్మా? ఎందుకుండదు? ఉంటుంది చాలా మందికి. ఎప్పుడైతే ఇసాకు పుట్టాడో సమస్య స్టార్ట్ అయింది. అందులోనూ ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇస్మాయేలు ఇసాకును హింసించాడట. ఏం చేశాడు? అది శారమ్మ ఎదురుగా. మరి అసలే ఇస్మాయిల్ ఎవరు? దాసి కుమారుడు. ఇసాక్ ఎవరు? వారసుడు, వాగ్దానం వలన పుట్టినవాడు. సరే, ఇక్కడ వాగ్దానం వలన పుట్టినవాడు అనే విషయం శారమ్మ గారి మనసులో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏమైపోయిందంటే, దాసిని దాని కుమారుడైన ఇస్మాయేలును శారమ్మ మాత్రం ఇసాకు పుట్టిన తర్వాత ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది. వాళ్ళని మాత్రం పెద్దగా ఇక ప్రేమతో చూడట్లా, నా కుటుంబము అనుకోట్లా, పక్కన పెట్టింది. కాస్త అలాంటి మనసుతో ఉన్న టైంలోనే ఇస్మాయిల్ ఏం చేశాడట? ఇసాకును హింసించాడు. హింసించడం అంటే ఆ పిల్లలాట, కొట్టాడో మరి ఏం చేశాడో మొత్తానికి. ఇది చూసింది శారమ్మ. చూసి ఏమన్నది చూద్దాం ఒకసారి. చూసి ఏమన్నది? గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అంటే ఇక్కడ ఇస్మాయేలు శరీర ప్రకారం పుట్టినవాడు, ఇసాకు వాగ్దానం వలన పుట్టినవాడు.
ఈ విషయం చెబుతా ఉన్నాడు. చెబుతూ క్రింద ఏమంటున్నాడు? క్రింద 30వ వచనం చూడండి. 30వ వచనం, ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అన్నదట. ఏమంటే శారమ్మ అన్నదట, ఇదిగో ఇస్మాయిలు నా కుమారుడిని హింసించాడు, కొట్టాడు, కాబట్టి దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు, ఎక్కడ ఉండనివ్వద్దు, పంపించేసాయి అన్నదట. పంపించేసి అనగానే అబ్రహాము గారికి చాలా బాధేస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు అబ్రహాముకు దగ్గర చేసింది ఎవరండి? శారమ్మే. ఇప్పుడు దాసి వలన కుమారుడు పుట్టాడు, కుమారుడే శరీరమును బట్టి పుట్టాడు. అయితే అబ్రహాముకు ప్రేమ ఉండదా? ఉండదండి, ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడైతే వాగ్దానం వలన పుట్టిన వారిని హింసించాడో, కొట్టాడో, అందును బట్టి శారమ్మ అంటుంది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఆదికాండంలో ఉంటాయి ఆ మాటలు. దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అనంటే అప్పుడు అబ్రహాము వారికి కావలసినవి కొంత సమకూర్చి వారిని తీసుకెళ్ళి దుఃఖపడుతూ దూరంగా వారిని వదిలిపెట్టి వచ్చాడు. అయితే ప్రియులారా, ఆనాడు అబ్రహాము జీవితంలో జరిగిన ఈ చరిత్రను బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్రహాము గారి జీవితంలో శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరండి? ఇస్మాయేలు. వాగ్దానమును బట్టి పుట్టినవాడెవరు? ఇస్సాకు. శరీరమును బట్టి పుట్టిన ఇస్మాయేలు వాగ్దానమును బట్టి పుట్టిన ఇస్సాకును ఏం చేశాడండి? హింసించాడు. ఇప్పుడు హింసిస్తే ఏం జరిగింది అక్కడ? దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టడం అనేది జరిగింది. ఇది పాత నిబంధనలో మనకు చక్కగా అబ్రహాము గారి జీవితంలో జరిగిన స్టోరీ బాగా అర్థమైపోద్ది ఈజీగా. ఇందులో అర్థం కాని విషయం ఏమన్నా ఉందా మీకు? అర్థమైపోయింది కదమ్మా. అబ్రహాముకు శార వలన పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టని ఆ సమయంలో దేవుని వాగ్దానం ఆలస్యమైనప్పుడు వెంటనే శారమ్మ ఆగరును అబ్రహాము దగ్గరికి పంపింది. హాగరు వలన ఇస్మాయేలు పుట్టాడు. ఇస్మాయేలు శరీర ప్రకారం పుట్టినవాడు. తర్వాత దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు వాగ్దాన ప్రకారం ఇసాకును అనుగ్రహించాడు. ఆ ఇసాకును ఇస్మాయేలు హింసించాడు. తర్వాత అబ్రహాము శారా మాటను బట్టి దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టాడు. ఇది పాత నిబంధనలో జరిగిన స్టోరీ అండి. ఈ స్టోరీని ఇప్పుడు పౌలు గారు ఎక్కడ రాస్తాడండి? గలతీ పత్రికలో రాశాడు. ఎందుకు అక్కడ జరిగిన స్టోరీని ఇక్కడ రాశాడు? అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అంటే ఇప్పుడు కొంచెం లోతుల్లోకి వెళ్తాను చూడండి. ఉన్నారా మీరు? ఉన్నారా అంటున్నా నేను. వస్తారా లోపలికి? ఇప్పుడు వెళ్దాం, లోతుల్లోకి వెళ్దాం. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడెవరో మీకు తెలిసింది. ఆత్మను బట్టి లేదా వాగ్దానమును బట్టి పుట్టిన వాడెవడో తెలిసింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మనం మొదట ఒక వాగ్దానం చదివాం. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఎక్కడ? ఆదికాండం 22వ అధ్యాయంలో చదివాం. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను అని చెప్పాడండి. ఇప్పుడు అబ్రహాముతో ఎక్కడైనా మీరు చూడండి,
12వ అధ్యాయములో కానీ, 17వ అధ్యాయములో కానీ, 22వ అధ్యాయములో కానీ, ఈ అధ్యాయాలన్నిటిలో కూడా అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేసిన ప్రతిసారి 2 వాగ్దానాలు చేశాడు. ఏనండి? 2 వాగ్దానాలు చేశాడు. ఒకటి ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వాగ్దానం ఏంటంటే, నీకు సంతానమును అనుగ్రహిస్తాను, ఆ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను, వారికి కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అన్నది మొదటి వాగ్దానం. ఇప్పుడు ఈ మొదటి వాగ్దాన ప్రకారం మీరు ఆలోచిస్తే, మొదటి వాగ్దాన ప్రకారము దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దాన ప్రకారం ఇసాకునిచ్చాడు. సంతానం ఇస్తానని చెప్పాడు కాబట్టి ఎవరినిచ్చాడు? ఇసాకునిచ్చాడు. ఇసాకుకు యాకోబునిచ్చాడు, ఏశావును కూడా ఇచ్చాడు. అయితే అందులో యాకోబును పట్టుకున్నాడు. యాకోబుకి ఎంతమందిని ఇచ్చాడు? మళ్ళీ 12 మందిని ఇచ్చాడు. ఆ 12 మంది తర్వాత కొంతకాలానికి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు 75 మంది. ఎంతమంది? 75 మంది. ఆ 75 మంది 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండి విస్తరించారు. విస్తరించి మోషే గారి కాలానికి ఐగుప్తు నుండి విడిపించబడి మరలా దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాను భూభాగానికి వచ్చేటప్పుడు ఆ సంతానం ఎంతమందో తెలుసా? ఎంతమంది అండి? ఇంచుమించు 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మంది. అంటే ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మొదట చేసిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం, నీకు సంతానమునిస్తాను, ఆ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్న వాగ్దానము ఎప్పటికి నెరవేరింది? ఎప్పటికి నెరవేరింది? ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించుకొని కనానుకు తీసుకొని వచ్చే నాటికే ఆ వాగ్దానం ఏమైపోయింది? నెరవేరింది. దేవుడు చెప్పిన మాట అక్కడ నెరవేరింది. ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాము సంతతి విస్తరించారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు 2వ వాగ్దానం కూడా ఉంది. ప్రతిసారి ఇది గమనించాలి అమ్మ, వినాలి. 2వ వాగ్దానం కూడా ఉంది. ఏంటి 2వ వాగ్దానం అంటే, నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటిని నేను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానం ఉంది. అంటే మొదటిదేమో నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానమునకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్తాను, అది మొదటిది. రెండవదేమో నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను అనే వాగ్దానం. ఈ రెండు వాగ్దానాలు అబ్రహాముతో చేశాడు, ఇసాకుతో చేశాడు, తర్వాత యాకోబుతో కూడా చేశాడు. అబ్రహాముతో చెప్పినప్పుడు 2 వాగ్దానాలు చెప్పాడు, ఇసాకుతో చెప్పినప్పుడు 2 వాగ్దానాలు, యాకోబుతో చెప్పినప్పుడు 2 వాగ్దానాలు. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు దేవుడు మొదట చెప్పిన వాగ్దానమును ఐగుప్తు నుండి వచ్చే నాటికి ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇప్పుడు 2వ వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటినీ ఆశీర్వదిస్తాననే వాగ్దానం. ఆ 2వ వాగ్దానాన్నే మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చదువుకున్నాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని చెప్పిన మాట. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో చెప్పిన ఈ 2వ వాగ్దానము యొక్క నెరవేర్పు ఎలా? ఏంటి అసలు? ఇక్కడ నీ సంతానం అంటే ఎవరు? నీ సంతానం అని ఎవరిని గురించి చెప్పాడు?
ఒకసారి చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అంటే మొదటి వాగ్దానమేమో ఇశ్రాయేలీల కొరకు చేసింది. అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి అయిన ఇశ్రాయేలీల కొరకు చెప్పిన వాగ్దానం అది నెరవేరిపోయింది. రెండవ వాగ్దానములో నీ సంతానం అంటే ఎవరట? నీ సంతానం అంటే ఎవరట? ఎవరమ్మా? యేసుక్రీస్తు. నీ సంతానము అని చెప్పిన ఈ మాట ఇది యేసుక్రీస్తు కొరకు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు ఈ వాగ్దానం చెప్పాడు కదా, మీరు బాగా గమనించాలి. అబ్రహాముతో చెప్పినప్పుడు, ఇదిగో అబ్రహాము, నీ సంతానము వలన భూలోకములోని జనములన్నిటిని ఆశీర్వదిస్తాను. అంటే యేసుక్రీస్తు ద్వారా భూలోకములోని జనములన్నిటినీ ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించటం అంటే ఏంటి? యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించటం అంటే ఏంటి? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇక్కడ క్రీస్తు ద్వారా అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతానముగా చెప్పబడిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడటం అంటే ఒక మనిషి పాపము నుండి విడిపించబడటం, రక్షణ పొందటం, క్రీస్తు రక్తములో కడగబడటం, పరిశుద్ధుడు కావటం, ధర్మశాస్త్రపు చెర నుండి విడిపించబడటం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములను గూర్చిన సువార్త మొట్టమొదటగా ఎవరి మధ్య ప్రకటించడం ఆరంభమైందండి? ఎవరి మధ్య? ఇశ్రాయేలీల మధ్య. అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలీల మధ్య యేసుక్రీస్తు యొక్క సువార్త ఆరంభమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి విశ్వసించి యేసుక్రీస్తు నొద్దకు వస్తే వచ్చిన వారు వాగ్దాన ప్రకారం ఏమవుతారు? వాగ్దాన ప్రకారం వారసులు అవుతారు, ఆశీర్వదింపబడిన వారు అవుతారు. వస్తే, క్రీస్తు దగ్గరకు వస్తే, రాకపోతే ఈ నిబంధనకు, ఈ వాగ్దానమునకు వారసులు కానేరరు. ఏ వాగ్దానం? అబ్రహాము, ఇసాకు, యాకోబులతో రెండవసారి చేసిన వాగ్దానం. నీ సంతానం వలన భూలోకములోని జనములన్నీ ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన ఆ వాగ్దానమునకు వారసులు కావాలి అని అంటే ఇశ్రాయేలీలలోని వారు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు నొద్దకు రావాలి. యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తును అంగీకరించాలి. అంగీకరిస్తే ఆ వాగ్దానమునకు ఏమవుతారు? వారసులు అవుతారు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన వారు వాగ్దానమునకు వారసులు అవుతారు. రానివారు వారు శరీర సంబంధులు అవుతారు. అంటే శరీర సంబంధులు అవుతారు. మీరు బాగా గమనించారా?
పాత నిబంధనలో ఏ స్టోరీ అయితే జరిగిందో, ఏ చరిత్ర జరిగిందో అదే క్రొత్త నిబంధనలో రిపీట్ అయింది. అదే రిపీట్ అయింది. ఎలా అనంటే, ఆ రోజు శరీరమును బట్టి పుట్టినవాడు ఇస్మాయేలు, వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఇసాకు. క్రొత్త నిబంధనలోనికి వస్తే ఎవరైతే క్రీస్తు నొద్దకు వస్తారో వారు వాగ్దానమునకు వారసులు. క్రీస్తు నొద్దకు రానివారు శరీరమును బట్టి పుట్టినవారు. అంటే ఇప్పుడు యూదులంతా, ఇశ్రాయేలీలంతా ఏం చెప్పుకుంటారు? ఎవరి సంతానం అని చెప్పుకుంటారు? బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? మా తండ్రి అని మీలో మీరు అబ్రహాం అని తలంచుకొనవద్దు, మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటున్నారన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు భూమి మీద పుట్టే నాటికి వీళ్ళంతా అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు నిజంగా వీరు వాగ్దానమునకు వారసులు కావాలి అనంటే ఈ అబ్రహాము సంతానముగా శరీరమును బట్టి పుట్టిన వీరు ఇప్పుడు ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. ఇదొక అద్భుతమైనటువంటి విషయం అండి. క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి రావాలి అన్నప్పుడు వచ్చారా? కొంతమంది వచ్చారు. పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎంతమంది వచ్చారు? ఇంచుమించు 3,000 మంది వచ్చారు. తర్వాత 5,000 మంది వచ్చారు. ఆయా సమయాల్లో సువార్తను విన్న వారిలో, ఇశ్రాయేలీల్లో, యూదుల్లో కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారందరూ గమనించాలి, వచ్చిన వారందరూ దేవుడు అబ్రహాముతో చేసిన 2వ నిబంధనకు ఏమయ్యారు? వాగ్దానమునకు వారసులైపోయారు. ఇప్పుడు మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే తెలుస్తుంది. మీకు ఎంతవరకు అర్థమైంది? ఎందుకంటే మీరు అర్థమైనట్టుగానే చూస్తున్నారు, కానీ నాకు కూడా డౌటే ఉంది. ఇప్పుడు బాగా నేను ప్రశ్న అడుగుతాను, ఆలోచించి చెప్పండి. పాత నిబంధనలో శరీరమును బట్టి పుట్టినవాడెవరు? బాగా హుషారుగా ఉన్నారు. ఓకే. వాగ్దానమును బట్టి పుట్టినవాడెవరు? ఇస్సాకు. రైట్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. క్రొత్త నిబంధనలో శరీరమును బట్టి పుట్టిన వారెవరు? ఎవరు? సగం చెప్తున్నారు. క్రొత్త నిబంధనలో శరీరమును బట్టి పుట్టిన వారెవరు? ఇశ్రాయేలీలు. అక్కడ పాత నిబంధనలో వాగ్దానమును బట్టి పుట్టినవారు. కానీ ఇక్కడేంటి? ఇక్కడికి వచ్చేసరికి శరీరమును బట్టి పుట్టిన వారు అవుతారు. ఇప్పుడు వాగ్దానం వలన పుట్టినవారు నిబంధనకు వారసులు ఎవరవుతారు? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారు. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడ జరిగిందే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. అక్కడ పాత నిబంధనలో ఎవరిని శ్రమ పెట్టారు? మీరు అలా చెప్పకూడదు. శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన వానిని శ్రమ పెట్టాడు, అలా చెప్పాలి. ఓకే. ఇప్పుడు అక్కడ అలా జరిగింది కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ఎవరిని శ్రమ పెట్టారు? ఎవరిని శ్రమ పెట్టారు? యూదులలో అనేకులు యూదులలో నుండి క్రీస్తు నొద్దకు వచ్చారు. క్రీస్తు నొద్దకు వచ్చిన వారందరూ నిబంధనకు వారసులు. వీరు వాగ్దానమును బట్టి వారసులై వీరే అబ్రహాం సంతానం అయ్యారు. ఇప్పుడు వారు మాత్రం శరీర ప్రకారం ఏం చెప్పుకుంటున్నారు? రానివారు, ప్రభు దగ్గరికి రానివారు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. అయితే వారు శరీరమును బట్టి అబ్రహాం సంతానం, ప్రభు దగ్గరికి వచ్చిన వారు వాగ్దానమును బట్టి, ఆత్మను బట్టి పుట్టినవారు నిబంధనకు వారసులు. ఓకే. ఇప్పుడు వీళ్ళను ఎవరు శ్రమ పెడుతున్నారు?
ఎవరు శ్రమ పెడుతున్నారు? శరీరమును బట్టి పుట్టిన యూదులే మొదటి శతాబ్దంలో ఆత్మను బట్టి పుట్టిన క్రైస్తవులను ఏం చేశారు? శ్రమ పెట్టారు. పౌలు గారిని ఎవరు కొట్టారు రాళ్లతో? పౌలు గారిని ఎవరు కొట్టారు? యూదులు కొట్టారు. యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను 5 మార్లు తిన్నాను అన్నాడు. యూదులు కొట్టారు. అపోస్తులను ఎవరు కొట్టారు? యూదులు కొట్టారు. యేసుక్రీస్తుని ఎవరు సిలువేసింది? యూదులే సిలువేసింది అండి. ఇప్పుడు ఇక్కడ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో వాగ్దానమును బట్టి పుట్టిన క్రైస్తవులను శరీరమును బట్టి పుట్టిన యూదులైన వారు హింసించారు. అర్థమైందండి? అక్కడ జరిగిన స్టోరీ మళ్ళీ ఇక్కడ ఏమైంది? రిపీట్ అయింది. అదే జరిగింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మనం ఉపమానం చెప్పుకున్నాం కదా, ప్రభు చెప్పిన ఉపమానం మత్తయి సువార్తలో ఉంది. దాని కొరకు ఒక అద్భుతమైన విషయం బాగా ఆలోచించండి. పాత నిబంధనలో శరీరమును బట్టి పుట్టినవాడు ఇస్మాయేలు, వాగ్దానమును పుట్టిన ఇసాకును ఏం చేశాడు? హింసించాడు. అది జరిగింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పిన ఉపమానం ప్రకారం, ప్రభు జీవితంలో జరిగిన దాని ప్రకారం మీరు బాగా ఆలోచించండి. ప్రభు వాగ్దాన ప్రకారం పుట్టినవాడు. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? నీ సంతానము వలన భూలోక జనములన్నిటినీ ఆశీర్వదిస్తానండి. ఇప్పుడు అబ్రహాముతో చెప్పిన మాట ప్రకారం నీ సంతానం అంటే ఎవరక్కడ? నీ సంతానము అంటే ఎవరక్కడ? యేసుక్రీస్తు. వాగ్దానము వలన పుట్టాడు యేసుక్రీస్తు. ఓకే, వాగ్దానం వలన పుట్టిన యేసుక్రీస్తును సిలువేసి హింసించి చంపిన వారెవరు? ఎవరండి? అప్పుడేమో ఇస్మాయేలు ఇసాకును కొట్టాడు అనుకుందాం. ఇప్పుడు ఇసాకు వచ్చి ఎవరిని కొట్టాడు? అర్థమవుతుందా? ఇసాకు అంటే ఇసాకు సంతతి ఎవరు? యూదులు, ఇజ్రాయేలీలు. యేసుక్రీస్తుల వారిని ఏం చేశారట? సిలువకు అప్పగించారు. వీరిని సిలువేయము, వీరిని సిలువేయమని కేకలు వేసింది ఎవరు? యూదులు కాదా? అంటే వీళ్ళు ఒకప్పుడు వాగ్దానం వలన పుట్టినవారు. కానీ వాగ్దానం వలన పుట్టినవారు చివరికి క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి శరీర ప్రకారం పుట్టినవారు అయ్యారు. నిబంధన ప్రకారం వాగ్దానమును బట్టి పుట్టినవారు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినవారు. ఈరోజు ఇజ్రాయేలు దేశంలో చాలామంది మేము అబ్రహాము సంతానం అని చెప్పుకొని తిరుగుతున్నారు. వారు యేసుక్రీస్తును నమ్మలే, యేసుక్రీస్తును అంగీకరించలే. ఇప్పుడు వారు అబ్రహాము సంతానం అని దేన్ని బట్టి చెప్పుకుంటున్నారు అంటే శరీర ప్రకారము అబ్రహాము సంతతిలో మేము జన్మించామని. కానీ ఇప్పుడు నిజమైన వారసులు ఎవరో తెలుసా? నిజమైన వారసులు ఎవరండి? యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడిన వారు, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారు నిజమైన వారసులు. పాత నిబంధనలో జరిగిందే క్రొత్త నిబంధనలో అలాగే జరిగింది, రిపీట్ అయింది అంతే. ఇప్పుడు నిబంధనకు వారసులు అంటే క్రీస్తు వలన నూతనముగా జన్మించినటువంటి వారు. అంటే దేవుడు మొదట అబ్రహాముకు ఇదిగో నీ శరీరమును బట్టి నేను చెప్పిన మాట ప్రకారం పుట్టినవారు నీ సంతతి అని చెప్పాడు. ఇప్పుడు అలా కాదు, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారే నీ సంతతి. ఒకసారి గలతీ పత్రిక మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి కుమారులట? దేవుని కుమారులు.
ఏమండి? అబ్రహాము కుమారులు ఎవరు? యూదులు. అబ్రహాము సంతానం యూదులు. ఇప్పుడు అబ్రహాము సంతానములో ఎవరైనా క్రీస్తును విశ్వసిస్తే వాళ్ళెవరు? ఎవరు? దేవుని కుమారులు. ఆ విషయాన్ని చెప్తూ క్రింద అంటున్నాడు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ క్రీస్తు సంబంధులైతే. ఎవరి సంబంధులు కావాలి? క్రీస్తు సంబంధులు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము ఏమై ఉన్నారు? వారసు. వాగ్దాన ప్రకారం వారసులు. అంటే ఇప్పుడు అబ్రహాముకు పిల్లలు ఎవరండి? నిజంగా చెప్పాలంటే క్రీస్తు సంబంధులే. క్రీస్తు సంబంధులే అబ్రహాము పిల్లలు. క్రీస్తు సంబంధులు ఎవరు? విశ్వాసులైన వారే క్రీస్తు సంబంధులు. అంటే ఇప్పుడు అబ్రహాము వంటి విశ్వాసము మనలో ఉంటే, మనం క్రీస్తు సంబంధులమైతే, క్రీస్తు సంబంధులైన వారందరూ కూడా అబ్రహామును ఏమని పిలవచ్చు? ఏమని పిలవచ్చు అండి? తండ్రి. అబ్రహాం మనకేమవుతాడు? క్రీస్తు సంబంధులందరికీ ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అయితే మొదటి శతాబ్దంలో రక్షించబడిన అనేక మంది క్రైస్తవులు క్రీస్తు సంబంధులైన వారు అబ్రహాముకు నిజమైన పిల్లలైతే, ఆ నిజమైన పిల్లల్లో భౌతికంగా పుట్టినటువంటి పిల్లలు యూదులు ఏం చేశారట? ఏం చేశారు? హింసించారు, శ్రమ పెట్టారు. ఆ రోజు ఇస్మాయేలు ఇసాకును ఎలాగైతే శ్రమ పెట్టారో, క్రొత్త నిబంధనలో యూదులైన వారు క్రీస్తు సంబంధులైన నిజమైన అబ్రహాము సంతతిని ఏం చేశారు? హింసించారు. యేసుక్రీస్తును కూడా ఏం చేశారు? సిలువకు అప్పగించి చంపేశారు. వీరిని సిలువ వేయము, వీరిని సిలువ వేయము అని కేకలు వేశారు. ఇప్పుడు ఆ ఉపమానంలో మీరు చూడండి, కుమారుణ్ణి చంపిన తర్వాత యజమానుడు ఏం చేశాడట? వచ్చి ఆ కాపులను సంహరించి వారి చేతిలో నుండి ద్రాక్ష తోటను తిరిగి తీసుకున్నాడు. ప్రియులారా, వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ యేసుక్రీస్తును సిలువకు అప్పగించినటువంటి యూదులు తర్వాత యెరూషలేము నాశన సమయంలో ఏమయ్యారు? నాశనం అయిపోయారు, చంపబడ్డారు. నీరో చక్రవర్తి ద్వారా ఊచకోత కోయబడింది. అంటే దేవుడు తన ప్రజలైన వారిని, క్రీస్తు సంబంధులైన వారిని, క్రీస్తును శ్రమ పెడితే చూశాడు, అవకాశం ఇచ్చాడు. క్రీస్తు శకం 70 వరకు వారి మధ్య సువార్త విస్తృతంగా ప్రకటింపబడుతూనే ఉంది. ఇదిగో నమ్మి బాప్తిసం పొందండి, నమ్మిన వానికి రక్షణ, నమ్మకపోతే శిక్ష అని ప్రకటింపబడింది. వచ్చిన వారు, నమ్మిన వారు, విశ్వసించిన వారు రక్షించబడ్డారు. నమ్మని వారు శిక్షలోనికి వెళ్ళిపోయారు. శరీరమును బట్టి పుట్టిన వారు నశించారు. విశ్వాసమును బట్టి క్రీస్తు సంబంధులైన వారు ఏమైపోయారు? అబ్రహాము సంతానముగా ఎంచబడి చరిత్రలో స్థిరమైన వారిగా, ఒక రాజ్యముగా, ఒక అద్భుతమైన సంఘముగా కట్టబడ్డారు. ఈరోజు మనము కూడా ఆ క్రీస్తును విశ్వసించి ప్రభువును నమ్మి నిజంగా మనం అబ్రహాము సంతానమై వాగ్దానమునకు ఏమయ్యాం? వారసు. ఇప్పుడు ఇజ్రాయేలీలు చెప్పుకోవటానికి లేదేమో అబ్రహాం మా తండ్రి అని. కానీ దేవుడు ఎవరికిచ్చాడు అధికారం? ఎవరికిచ్చాడమ్మా అవకాశం? ఎవరు మీరు? అబ్రహాము సంతానం. ఇశ్రాయేలీలకు చెప్పుకోవటానికి లేదు మేము దేవుని పిల్లలమని. కానీ ఇక్కడ ఉన్న మనం ఏం చెప్పుకోవచ్చు?
మనము దేవుని పిల్లలము అని చెప్పుకోవచ్చు. వాగ్దాన ప్రకారం పుట్టిన వారం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రియులారా, వాగ్దానమును బట్టి పుట్టిన వారిని, శరీరమును బట్టి పుట్టినవాడు ఏం చేస్తాడండి? ఏం చేశాడు? ఆ రోజు శ్రమ పెట్టాడు. ఇప్పుడు కూడా మనకు కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎవరి నుండి వస్తాయి? లోకస్తుల వలన. ఏమండి? లోకస్తుల వలన శ్రమలు కలుగుతాయి. అలా కలిగాయి. అయితే ఇక్కడ ఎంత విచిత్రం అంటే సంఘములో విశ్వాసుల మధ్య, విశ్వాసుల వలన విశ్వాసులకే శ్రమలు కలిగేవి కూడా ఉన్నాయా? అంటే ఇప్పుడు వారసులే ఎవరిని హింసిస్తున్నారండి? ఇదంతా ఒకటే కుటుంబం, ఒకే సంతతి, ఒకే నిబంధనకు వారసులు. కానీ ఒకే నిబంధనకు వారసులైన వారే ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు రాళ్ళు వేసుకుంటారు. ఇది మరీ కొత్త నిబంధన కంటే అద్భుతమైన మర్మం ఇది. ఏమంటే ఇప్పుడు ఆ మర్మం అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైంది మనకు. ఇక ఫైనల్కి వచ్చేసరికి మరీ అద్భుతమైన మర్మం ఏంటంటే, ఒకే అబ్రహాము సంతానమైన మనము, ఒకే దేవుని పిల్లలమైన మనము, ఒకే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఈరోజు క్రైస్తవులుగా ఒకరి మీద ఒకరికి ఏముంది? ద్వేషం ఉంది, అసూయ ఉంది, కలహబుద్ధి ఉంది, కక్షలు ఉన్నాయి. అవునా? భేదాలు ఉన్నాయి. నువ్వు వేరు, నేను వేరు, నువ్వు ఆ సంఘం, నేను ఈ సంఘం, నీ బోధ వేరు, నా ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి. అంటే ఆ రోజు శరీర సంబంధులు ఆత్మ సంబంధులను హింసించారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఆత్మ సంబంధులే ఎవరిని హింసిస్తున్నారు? ఆత్మ సంబంధులనే హింసిస్తారు. శరీరమును బట్టి పుట్టినవాడు హింసించడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇప్పుడు ఆత్మను బట్టి పుట్టినవాడు క్రైస్తవుని హింసించటం, క్రైస్తవుని బాధ పెట్టడం, క్రైస్తవుని మీద నిందలేయటం, క్రైస్తవుని హింసించటం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఎప్పుడైనా కానీ మనం ఒకటి గమనించాలి. ఎక్కడున్న మనం, నేను ముగిస్తున్నాను, వినాలి. ఎక్కడున్న మనం గమనించాలి ఏంటంటే, క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి సంఘములోనికి వచ్చావు అని అంటే ఇక్కడున్న వారందరూ నీ కుటుంబం. ఎవరు వీళ్ళంతా? నీ కుటుంబం. నువ్వు దేవుని కుమారుడు. నీ పక్కనున్న వాళ్ళు ఎవరు? నీ పక్కనున్న వాళ్ళు ఎవరు? వారు కూడా దేవుని కుమారులు, దేవుని పిల్లలు. మనం అడుగుతాం ఏమని? మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ అడ్రస్ ఏంటి? మీరేంటి? ఇలా అడుగుతాం. ఇలా ఎవరు అనేది అడుగుతాం. కానీ ప్రియులారా, మీరు గమనించారా? మనం ఇక్కడున్నటువంటి అడ్రస్లు ఎక్కడెక్కడో అడుగుతాం, కానీ ఇక్కడున్నటువంటి నీవు ఎక్కడివాడో ఏంటి అని అడుగుతాం. కానీ మన నిజ జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనమెవరము అనంటే, మనమంతా దేవుని పిల్లలం, అబ్రహాము పిల్లలం. అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన వారమై క్రీస్తు సంబంధులము కనుక మనము అబ్రహాము సంతానము, ఒక కుటుంబం. ఇక్కడ నువ్వు వేరు, నేను వేరు అని చెప్పటానికి వీలు లేదు. ఇక్కడ నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అని చెప్పటానికి లేదు. ఇక్కడ దేవుని పిల్లలుగా మనమంతా ఒకే కుటుంబమై, దేవుని ప్రజలమై, దేవుని సన్నిధిలో నిబంధనకు వారసులుగా కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఒక క్రైస్తవుని బాధ పెట్టవచ్చా? పోనీ శరీర ప్రకారం పుట్టిన వాడిని బాధ పెట్టవచ్చా? వీళ్ళని వద్దులేండి, వాళ్ళనైనా బాధ పెట్టవచ్చా? కాదు. శరీరమును బట్టి పుట్టిన వాడితో బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆత్మను బట్టి పుట్టిన వాడిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు జరిగింది.
పాత నిబంధనలో జరిగింది, క్రొత్త నిబంధనలో జరిగింది. శరీరమును బట్టి శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని హింసించటం ఆనాడు జరిగింది. ఈరోజు ఆత్మను బట్టి పుట్టినవాడు క్రైస్తవుడు ఎవరిని హింసించటానికి వీలు లేదు. అలాగని మనల్ని ఎవరైనా హింసిస్తే, ఎవరైనా బాధ పెడితే మనము తిరిగి వాళ్ళను బాధ పెట్టడం అనేది కూడా చేయకూడదు. మనం సహించి మనం ఓర్చుకుంటే దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. దేవుడు చూసుకుంటాడు.